ప్రవర్తన ఎలా ఉంటుందని. గత 15-20 రోజులుగా ఎప్పుడైతే ఈ కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పేరుతో ఇచ్చిందో చాలా ఎగతాళిగా మాట్లాడాడు. మీకు 10,000 మాట్లాడారు. అది ఎప్పుడైతే సక్సెస్ అయిందో ఆ ప్రోగ్రాము, అప్పటి నుంచి మనిషి పూర్తిగా అతని మానసిక పరిస్థితి మారిపోయిందండి. ఈ ప్రభుత్వం అన్నీ 85% ఇప్పటికే పెన్షన్స్ కానివ్వండి, ఇది కానివ్వండి, డిఎస్సి కానివ్వండి, ఇవన్నీ కూడా మళ్ళీ కొత్త డిఎస్సి తయారవుతుంది. ఆల్రెడీ డిఎస్సి ఇచ్చారు. అన్నీ 1 by 1 రేపు రైతులకి జమ కాబోతా ఉంది. ప్రతి బస్సుల పథకం ప్రకటించారు. మహిళలకు ఉచిత బస్సు అన్నీ జరుగుతున్నాయి. మన పరిస్థితి ఏమిటి అనేది అతను పూర్తిగా మానసికంగా బాగా టెన్షన్ గురయ్యి గత వారం రోజులుగా చాలా పిచ్చి కాలకేయుళ్ళ ప్రవర్తించాడంటే ఇంట్లో కూడా. అసలు వాస్తవంగా సంవత్సరం క్రితం ఒక బెట్టింగ్ పెట్టి అతను మీరు ఎంక్వైరీ చేయండి, ఊళ్ళో పెద్ద అరాచకవాది అతను 2019 ఫలితాలు వచ్చిన తర్వాత డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు ఆధ్వర్యంలో గ్రామంలో భారీగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే అన్ని శిలాఫలకాలు పగలగొట్టాడంట. 10 మందిని వెంటేసుకొని పోయి పోలింగ్ రోజున 70 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ చెందిన వృద్ధుడు రెంటపాళ్లలో ఏజెంటుగా కూర్చుంటే అతన్ని బయటికి లాక్కొచ్చి కొట్టాడు. రిజల్ట్ వచ్చిన రోజు సాయంత్రం కూడా అతను దాడి చేశాడు. అంత అరాచకవాది అతను. అంబట్రాంబ ప్రోత్సహిస్తాడు. అతని విగ్రహం కోసం సంవత్సరం తర్వాత వస్తావా? అసలు నిజంగా అతను చనిపోతే నువ్వు ఆ రోజు ఎందుకు రాలేదు? మీ ప్రభుత్వంలోనే జరిగింది. సిఐ మీ ప్రభుత్వంలోనే పిలిపించాడు అతన్ని. నువ్వు అంబట్రాంబాబు అనేవాడు నిన్న జగన్ వచ్చిన దాకా వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించలా. అతనికి ఒక విగ్రహమా? నిన్నగాక మొన్న తెనాలిలో తప్పు చేసావని అనుకుంటుంటే నువ్వు మళ్ళా తప్పు చేసింది కాక వాళ్ళ పరామర్శించడం పెద్ద తప్పు. మళ్ళీ ఈ తప్పు నువ్వు సైకోగా మారిపోయావు. నిన్న చీలి సింగయ్య నీ పార్టీ కార్యకర్త, దళిత కార్యకర్త నిన్ను చూడటానికి వచ్చాడు. పూలు దొలుతా ఉంటే తోశారని చెప్తా ఉన్నావు. అది ఎంతవరకు నిజం? నీకు అసలు ఒక పక్క కార్యకర్త తలుపులు బాస్తున్నారు, కింద పడ్డాడు ఆత్మని. నువ్వు ఇంకా శాడిజంగా నవ్వుకుంటా చేతులు ఊపుతున్నావు. మీ డ్రైవర్ రెడ్డి గారు, నాగేశ్వర రెడ్డి గారు కూడా చిద్విలాసంగా అద్దం దించి ముందుకు బానిచ్చాడు. తర్వాత అందరూ ఆపితే వెనక్క బానిచ్చాడు. నేను ఈ సందర్భంగా ఒకటే అడుగుతా ఉన్నా, అలా బుద్ధి ఉందా? నువ్వు చూసావు డ్రైవర్వి. లోపల అంబట్రాంబాబు, ఈమె మహానటి ఉంది, విడతల రజనీ గారు. కనీసం చెబితే అప్పటికప్పుడు కారు దిగి వెనక్కొచ్చి సింగయ్య పరిస్థితి ఏంటి, సింగయ్యని అర్జెంటుగా క్యాన్వేలో నా సొంతగా ఎక్కడ పంపించండి హాస్పిటల్ కని నీ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత నువ్వు వెంటనే ఎక్కడుంటే అక్కడ వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్ళి నువ్వు పరామర్శించావా? డబ్బులు ఎవరికి కావాలండి? డబ్బులా? మనిషి నీకు మానవత్వం ఉందా అని అడుగుతా ఉన్నా. ఇతర మానవత్వం గురించి 1-2 సంఘటనలు చెప్తాను సార్. రోసయ్య గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు, ప్రముఖ ఆర్థికవేత్త. చంద్రబాబు నాయుడు గారిని గత అసెంబ్లీలో ఎన్ని విధాలుగా మాట్లాడేవాడు ఆయన చెణుకులతో. ఎక్కడా చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగత కక్షకు పోలా. పెద్ద ఆయనగానే చూసేవాడు రోసయ్య గారు చనిపోయారని తెలవంగలే హడావుడిగా అమరావతి నుంచి హైదరాబాద్ వెళ్ళారు. అమీర్పేటలో ఆయన్ని చూసి పూలదండలు చేసి ఆయన పెద్ద ఆయన వ్యక్తిత్వం, ఆయన రాజా ఏంటి అనేది మొత్తం మన ఎన్జీ రంగా గారి శిష్యుడి దగ్గర నుంచి మొత్తం మాట్లాడారు. మీ నాన్నకి స్నేహితుడు, మీ నాన్నకి అన్ని విధాలా రాజకీయంగా కానివ్వండి అన్ని విధాలా ఆదుకున్న వ్యక్తి చనిపోతే ఈ రోజు కూడా స్టిల్ నువ్వు ఒక్క దండ వేయటం కానీ శ్రద్ధాంజలి ప్రకటించడం ఏమీ చేయాలంటే నీ పరమశాడు ఏంటి? నాకు రావాల్సిన ముఖ్యమంత్రి పదవి వారసత్వంగానో ఏఐసిసి నాకు ఇవ్వకుండా రోసయ్య గారికి ఇచ్చిందన్న కక్షతో ఆయన్ని బెదిరించావు. ఆయన ఎన్ని ఇబ్బందులు పెట్టావు. ఆయన్ని చెయ్యనే అవమానాలు ఉన్నాయా? మనిషి చనిపోతే నువ్వు ఇంటికి ఒక మాజీ ముఖ్యమంత్రి చనిపోతే ఈ ప్రపంచంలో తెలుగువాడు నువ్వు తప్ప రోసయ్య గారిని అందరూ పలకరించారు. అందరూ వచ్చి శ్రద్ధాంజలి కట్టించారు, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పలకరించారు. ఆ తర్వాత నీతో పాటు ఉన్న భూమా నాగిరెడ్డి చనిపోతే భూమా నాగిరెడ్డి వాళ్ళ కూతురు ఏదో మా పార్టీలో చేరిందని చెప్పి అసెంబ్లీలో సంతాప తీర్మానం పెడుతుంటే లేచి వెళ్ళిపోయాడు మొత్తాన్ని తీసుకొని, మనకు అవసరం లేదని. ఎంత శాడిస్ట్ అండి అతను. ఆ శాడిజం ఇంతకంటే ఇంకా శాడిజం ఏమన్నా ఉంటుందా? కాబట్టి మనం అతను ఇది కాదు శ్రీనివాస్ గారు, మీరు చెప్పిన వాటి అన్నిటికన్నా కూడా ఇది పరాకాష్ట. ఎందుకంటే తనకు తెలుసు చనిపోయింది తన పార్టీ కార్యకర్త. మీరు అన్నారు ఇప్పుడు చనిపోయింది దళిత కార్యకర్త, చాలా పేద కుటుంబానికి చెందిన కార్యకర్త. అభిమానంతో చనిపోతూ చివరి నిమిషంలో అనుకుని ఉంటాడు, ఇతని కోసమా నేను ఇన్నాళ్ళు చేసి ఆఖరికి ఇలాంటి చావు చేస్తున్నాను. పాపం ఆయన చివరి నిమిషంలో కూడా బాధపడి ఉంటాడు. కానీ పరాకాష్ఠకి ఏమిటి? దీనికి ఫుల్ స్టాప్ ఉందా లేదా? ఒక్క బ్రేక్ తర్వాత శ్రీనివాస్ గారు ఒక్క బ్రేక్ తీసుకుంటా, బ్రేక్ తర్వాత మాట్లాడదాం, షార్ట్ బ్రేక్.